BOYO బోధ కాదు, తప్పుడు మాటది. బైబిల్ బోధ BOYO ఉన్నది బైబిల్ మొదటిది. అధికారం కలిగిన బోధ ఎవరికి తలదించదు. నీ మెహర్బానీ కోసం, నీ మేలు కోసం, నీ రూపాయి కోసం, నీ కోటి రూపాయల కోసం తలదించే బోధ కాదు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బోధ. ఎవరికి తలదించాలి? నా రక్షకుడైన యేసు ప్రభు అందరి కోసం ప్రాణాలు పెట్టి ఎన్నో భయంకరమైన మరణ దండన శిక్ష అనుభవించి అన్ని గంటలు గంటలు దారుణమైన శిక్షకు గురి సిలువనెక్కితే అదే తలుచుకుని బాధపడిపోతానని ఇప్పటికీ నేను ఏమండి ఇవన్నీ చెబితే తట్టుకోలేదండి సమాజం. తట్టుకున్నా తట్టుకోలేకపోయినా తన పట్టుపట్టి చెప్పేవాళ్ళం. చెప్పాలి, నిజం చెప్పాలి. కఠినంగా ఉన్నా మేము ఎవరితోనైనా కలవడానికి సిద్ధం. ఎవరైనా పిల్లండి, ఎవరి దగ్గరికైనా వస్తాం. మాకు ఎటువంటి ప్రాంతీయ భేదం, కుల భేదం, జాతి భేదం, భాషా భేదం లేదు. అందరూ మా వాళ్ళు, అందరూ మాకు కావాలి. దేవుడు అందరి వాడైనప్పుడు ఆయన మాటలు ప్రకటిస్తున్న మేము అందరి వాళ్ళం. మాదంటూ ఒక సంస్థ గాని, మాదంటూ ఒక ప్రత్యేకమైన గుడి గాని, మాదంటూ ఒక ప్రత్యేకమైన హోదా గాని లేదు, రాదు భవిష్యత్తులో.